ఓకే, సో 120 రూల్స్ సిరీస్ లో 69 రూల్స్ వరకు చూసాం ఆల్రెడీ. సో దిస్ ఈస్ రూల్ నెంబర్ 70. సో రూల్ నెంబర్ 70 ఈజ్ అబౌట్ ఎట్. ఎట్ అనే ప్రిపోజిషన్ ని ఎక్కడ యూజ్ చేయాలి? ఎట్ అనే ప్రిపోజిషన్ ని ఎక్కడ యూజ్ చేయాలి? ఎక్కడ యూజ్ చేస్తాం? ఎ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైమ్. టు రిఫర్ టు ఎ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైమ్ అంటే స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ టైంలో అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ 6 PM, ఎగ్జాక్ట్ గా 6 PM ఎట్ ఒక పర్టికులర్ పాయింట్. ఎట్ నూన్ మిట్ట మధ్యాహ్నం. ఎట్ మిడ్ నైట్ అర్ధరాత్రి. ఎట్ సన్ రైజ్ సూర్యోదయం. ఎట్ లంచ్ టైంలో. ఎట్ ద మూమెంట్ ఈ క్షణంలో. ఇలాగా. అంతేగాని ఎట్ టుడే అనకూడదు. టుడే అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం కాదు. ఎట్ టుమారో అనకూడదు, లేదా ఎట్ 20th అని అనకూడదు. ఎట్ మార్నింగ్ అని కూడా అనకూడదు. మార్నింగ్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం కాదు కదా. మార్నింగ్ అనేది స్పెసిఫిక్ టైం కాదు కదా. ఇవన్నీ స్పెసిఫిక్ టైమ్స్. నూన్ అంటే సరిగ్గా 12 అని, అదొక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. మిడ్ నైట్ అంటే సరిగ్గా అర్ధరాత్రి అని అంటాం. అలాగే మనం ఎట్ నైట్ అంటాం. వి సే ఎట్ నైట్. అంటే ఎట్ నైట్ అంటే ఇంకా డే ఎండ్ అయిపోయింది అన్న టైం అని. ఈవినింగ్ అన్నప్పుడు చాలాసేపు, సాయంత్రం 5 నుంచి రాత్రి వరకు మొత్తం అంతా ఈవినింగే. ఇంక డే ఎండ్ అయిపోతుంది, పడుకుని పోతాం అనేది నైట్. అంటిల్ దెన్ అదంతా ఈవినింగే. అందుకే ఈవినింగ్ కి ఎట్ వాడకూడదు. ఈవినింగ్ అనేది ఒక పీరియడ్, ఇట్స్ నాట్ ఎ స్పెసిఫిక్ పాయింట్. అంతే. ఇప్పుడు అక్కడ రాసినట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ బోర్న్ ఎట్ 1985 అనకూడదు. I was born in 1985. I was born at 6 PM on 25th May. Day ki on 25th May in 1985. Year ki in వస్తుంది, డేస్ కి డేట్స్ కి ఆన్ వస్తుంది, స్పెసిఫిక్ టైం కి ఎట్ వస్తుంది. ఓకే, ఎట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్ వెన్ ఎగ్జాక్ట్లీ వెన్ అన్నట్టు అనమాట. ప్రిసైజ్ టైం లేదా వెరీ షార్ట్ టైం పీరియడ్ ఇండికేట్ చేసినప్పుడు ఎట్ వాడతాం. ద ట్రైన్ అరైవ్స్ ఎట్ 7:30 AM అనొచ్చు. అరైవ్స్ ఇన్ 7:30 AM అనకూడదు. అరైవ్స్ ఎట్ అనొచ్చు, అరైవ్స్ ఇన్ అనకూడదు. క్లియర్? రైట్. లాంగర్ పీరియడ్స్ లైక్ మంత్స్, ఇయర్స్ కి ఎట్ వాడకూడదు, ఇన్ వాడాలి. ఇది మీకు రూల్ నెంబర్ 70. నౌ కమ్స్ రూల్ నెంబర్ 71. రూల్ నెంబర్ 71 ఈజ్ అబౌట్ ఆన్. ఆన్ ఎప్పుడు వాడాలి? టు రిఫర్ టు స్పెసిఫిక్ డేస్, డేట్స్ అండ్ స్పెషల్ డేస్. స్పెసిఫిక్ డేస్, డేట్స్ అండ్ స్పెషల్ డేస్ ఇండికేట్ చేయడానికి మనం ఆన్ యూజ్ చేస్తాం. ఆన్ అనేది యూజ్ చేస్తాం. సో ఒక స్పెసిఫిక్ డే, ఫర్ ఎగ్జాంపుల్ మండే, ఫ్రైడే, క్రిస్మస్ డే. స్పెసిఫిక్ డేట్ April 14, January 1st. ఇలాంటప్పుడు వి గో విత్ ఆన్. ద మీటింగ్ ఈజ్ ఎట్ ఫ్రైడే అనొచ్చా? అనకూడదు. ఇన్ ఫ్రైడే అనొచ్చా? అనకూడదు. ఆన్ ఫ్రైడే. షీ వాజ్ బోర్న్ ఆన్ ఇట్, ఎట్ ఇన్ అనకూడదు. July 5th. ఇన్ అన్న తప్పు అవుతుంది, వేరే ఏదన్నా తప్పు అవుతుంది. క్లియర్? ఇది మీకు అటాచ్ చేస్తాను యాప్ లో, మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. రూల్ నెంబర్ 72. యూజ్ ఇన్. ఇన్ ఎప్పుడు వాడాలి? టు రిఫర్ టు లాంగర్ ఆర్ జనరల్ పీరియడ్స్ ఆఫ్ టైం లైక్ మంత్స్, ఇయర్స్, సెంచరీస్. సో స్పెసిఫిక్ పాయింట్ అంటే ఎట్, డే, డేట్స్ అంటే ఆన్, ఇంకా పెద్దది ఇయర్స్, మంత్స్ అనేటప్పుడు ఇన్, సెంచరీస్ అలాంటివన్నీ ఇన్. లేదా పార్ట్స్ ఆఫ్ ద డే, డేలో పార్ట్స్ లైక్ ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ కి మళ్ళీ ఇన్నే. నూన్ కి ఎట్. నూన్ అనేది స్పెసిఫిక్ పాయింట్. నూన్ దాటిపోయేది ఆఫ్టర్నూన్. నూన్ ముందుది బిఫోర్ నూన్, అదే మనకి మార్నింగ్. అలా. సో ద ప్రిపోజిషన్ ఇన్ ఎక్కడ వాడతాము? మంత్స్ కి వాడతాము, లైక్ ఇన్ మార్చ్, ఇన్ అక్టోబర్ అంటాం. ఇయర్స్ కి వాడతాము, ఇన్ 2025, ఇన్ 1990 అంటాము. సెంచరీస్ శతాబ్దాలు, 21st century, 20th century అంటాము. డెకేడ్స్ దశాబ్దాలు, ఇన్ ద 1990s ఇట్లా అంటాము. పార్ట్స్ ఆఫ్ ద డే లైక్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అంటాం. ఫ్యూచర్ టైం కోసం కూడా వాడతాం. ఇన్ ఎన్ అవర్, ఇన్ ఏ వీక్,
ఐ విల్ కమ్ ఇన్ ఎన్ అవర్, గంటలో వస్తా. ఐ విల్ కమ్ ఇన్ ఏ వీక్, వారంలో వస్తా. ఆఫ్టర్ అనొచ్చు, వారం తర్వాత, గంట తర్వాత, అది కూడా అనొచ్చు. గంటలో అంటాంగా తెలుగులో కూడా, గంటలో వస్తాను, 2 రోజుల్లో వచ్చేస్తాను, ఇన్ 2 days. ఆఫ్టరే చెప్పక్కర్లా, ఓకేనా? ఎప్పుడైనా అది ఆఫ్టర్ అంటే ఆ పీరియడ్ అయిన తర్వాతే వస్తానని అర్థం. ఐ వాజ్ బోర్న్ ఇన్ 2001. అదే డేట్ చెప్పాలంటే ఆన్. వి విల్ లీవ్ ఇన్ ద మార్నింగ్, షీ విల్ అరైవ్ ఇన్ ఎన్ అవర్. ఐ వాజ్ బోర్న్ ఆన్ 2001 అనొచ్చా? అనకూడదు. ఆన్ అనేది డేస్ అండ్ డేట్స్ కి వాడతాం. డేస్ అండ్ డేట్స్ కి ఆన్ వాడతాం. క్లియర్ కదా? నెక్స్ట్, హౌ డు యూ యూజ్ బై? చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ప్రిపోజిషన్స్ లో. ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవాళ సెట్ అంతా కూడా ప్రిపోజిషన్ రూల్స్. మోస్ట్లీ రేపు కూడా ఇవి కంటిన్యూ చేస్తాను, అంటే ఎన్ని ఉంటాయి అన్ని కవర్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. సో రూల్ 73 ఒకసారి గమనించండి. రూల్ 73 మనకి ఏం చెప్తుంది? బై. బై ఎలా వాడాలో చెప్తాం. యూజ్ బై టు ఇండికేట్ ఎ డెడ్ లైన్ ఆర్ ద లేటెస్ట్ టైం సంథింగ్ విల్ హ్యాపెన్. డెడ్ లైన్, యూ హావ్ టు ఫినిష్ హోంవర్క్ బై టుమారో, రేపట్లోగా. తెలుగులో ఏమంటాం? లోగా, రేపట్లోగా ఫినిష్ చేసుకోవాలి. అంటే అది మాక్సిమం టైం, అంటే అప్పటికి చేయాలని కాదు, దానికంటే ముందే చేసేసుకోవాలని అర్థం. బై రిఫర్స్ టు ఎ టైం బిఫోర్ ఆర్ ఎట్ విచ్ సంథింగ్ మస్ట్ బి డన్ ఆర్ విల్ హ్యాపెన్. ఒక టైంకి జరుగుతుంది లేదా ఒక టైం లోపల జరగాలి అని చెప్పేటప్పుడు మనం బై అనేదాన్ని వాడతాం. ఇట్ సజెస్ట్ కంప్లీషన్. ఇట్ సజెస్ట్ కంప్లీషన్ బై ఏ సర్టెన్ టైం. ఒక పర్టికులర్ టైంకి కంప్లీట్ అయ్యింది, కంప్లీషన్ ని అది మనకి ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై 6 PM. 6 గంటల కల్లా, 6 గంటల లోపు నేను ప్రాజెక్ట్ ని ఫినిష్ చేస్తాను. ద ప్యాకేజ్ షుడ్ అరైవ్ బై మండే. మండే కల్లా ద ప్యాకేజ్ షుడ్ అరైవ్ అంటే వస్తుంది, అంటే ఆ లోపు వచ్చేస్తుంది, ఆ లోపు వచ్చేస్తుంది. ఓకే, ఐ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ అంటిల్ 6 PM. అంటిల్ అంటే వరకు. 6 గంటల వరకు ఫినిష్ చేస్తాను అనం, 6 గంటల్లోగా ఫినిష్ చేస్తానంటాం. తెలుగులో ఏమంటాం? బిఫోర్ దట్. అంటే 6 గంటల్లోగా నేను ఫినిష్ చేస్తాను అంటాం, కానీ 6 గంటల వరకు ఫినిష్ చేస్తానంటే 6 గంటల దాకా చేస్తుంటాను ఆ మీనింగ్ వస్తుంది. అది సెట్ అవ్వదు. అంటిల్ కి వేరే యూసేజ్ ఉంది, నేను చూపిస్తాను. సో అంటిల్ అలా వాడకూడదు. ఓకే, 6 గంటల్లోగా ఫినిష్ చేస్తాను. క్లియర్? సో డెడ్ లైన్ కి ఎప్పుడు కూడా మనం ఏది వాడాలి? బై. అంటిల్ వాడకూడదు. పలానా టైంలోగా, పలానా టైం కల్లా, ఎప్పట్లోగా, ఇలాంటి కాంటెక్స్ట్ లో ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు యూస్ బై, నాట్ అంటిల్. రూల్ నెంబర్ 74, అంటిల్. బై అయిపోయింది కదా, క్లియర్ కదా బై. ఇప్పుడు అంటిల్ ఎలా వాడాలో చూడండి. అంటిల్ ఎక్కడ వాడతామంటే, టు షో దట్ అన్ యాక్షన్ కంటిన్యూస్ అప్ టు ఏ స్పెసిఫిక్ పాయింట్. అంటే అప్పటి వరకు అది జరుగుతోంది, అది కంటిన్యూ అవుతోంది అని చెప్పడానికి. టు షో దట్ అన్ యాక్షన్ కంటిన్యూస్ అప్ టు ఏ స్పెసిఫిక్ పాయింట్, స్పెసిఫిక్ పాయింట్ వరకు అది జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి. సో జనరల్ గా ఇట్ రిఫర్స్ టు అన్ ఆన్ గోయింగ్ యాక్షన్ దట్ పర్సిస్ట్స్ అప్ టు ఏ సర్టెన్ పాయింట్. అంటే స్టార్ట్ అయ్యింది, అప్పటి వరకు జరుగుతుంది అని చెప్పడానికి మనం అంటిల్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్ ఎంఫసైజెస్ కంటిన్యూషన్, ఇలా జరుగుతూ ఉంది, ఇంతసేపు జరుగుతూ వచ్చింది అని చెప్పడం మన ఉద్దేశం అక్కడ. ఇప్పుడు చూడండి, షీ స్టేడ్ ఎట్ ద పార్టీ అంటిల్ మిడ్ నైట్. అంటే అర్థం ఏంటి? అర్ధరాత్రి వరకు. తెలుగులో బెస్ట్ ఎగ్జాంపుల్ వరకు. అర్ధరాత్రి వరకు అంటే ఎప్పుడెప్పుడో స్టార్ట్ చేసింది పార్టీ, సాయంత్రం మొదలు పెట్టింది, అర్ధరాత్రి వరకు కంటిన్యూ అయ్యింది అని చెప్పడం. ఐ విల్ వెయిట్ అంటిల్ యు అరైవ్ అంటే నువ్వు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. బై యు అరైవ్ అనకూడదు. లేదా ఐ విల్ వెయిట్ అంటిల్ 6 PM అంటే 6 గంటల వరకు నేను వెయిట్ చేస్తాను. కెన్ యూ, అర్థమైందా మీరు? 6 గంటల వరకు నేను వెయిట్ చేస్తాను అలాగా. షీ స్టేడ్ ఎట్ ద పార్టీ బై మిడ్ నైట్ అనొచ్చాను. మిడ్ నైట్ అనేది డెడ్ లైన్ కి వాడదు.
ఇప్పుడు చూడండి, మిడ్ నైట్ లోగా పార్టీ దగ్గర ఉంది అంటామా? అందుకే తెలుగులో మీరు అనుకుంటే ఈజీ అవుతుంది. మిడ్ నైట్ లోగా పార్టీ దగ్గర ఉంది అనేది మీనింగ్లెస్. మిడ్ నైట్ వరకు పార్టీ దగ్గర పార్టీలో ఉందంటే మీనింగ్ఫుల్. అది మీరు అర్థం చేసుకోవాలి. మిడ్ నైట్ వరకు పార్టీలో ఉంది మీనింగ్ఫుల్, మిడ్ నైట్ లోగా అనేది మీనింగ్లెస్. క్లియర్ కదమ్మా? రైట్. రూల్ నెంబర్ 75 చూడండి. డ్యూరింగ్, వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ డ్యూరింగ్ దేనికి వాడతారు? యూజ్ డ్యూరింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పాయింట్ ఆఫ్ టైం అనట్లేదు, అంటే ఒక పర్టికులర్ టైం లోగా అనట్లేదు, ఒక పర్టికులర్ పీరియడ్, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం కి పాయింట్ ఆఫ్ టైం కి డిఫరెన్స్ ఏంటి? 6 గంటలు అన్నాడు అనుకోండి, 6 PM అన్నాడు అనుకోండి, పాయింట్ ఆఫ్ టైం. 6 to 8 PM అంటే పీరియడ్ ఆఫ్ టైం. 6 to 8 అన్నాడు అనుకోండి, 6 నుంచి 8 వరకు అన్నాడు అనుకోండి, ఇది పీరియడ్ ఆఫ్. మార్నింగ్ అన్నాడు అనుకోండి, అది పీరియడ్. మార్నింగ్ అనేది సూర్యోదయంతో మొదలు పెడితే నూన్ వరకు ఉంటుంది, అది పీరియడ్. నూన్ అన్నాడు అనుకోండి, అది పాయింట్ ఆఫ్ టైం. మెట్ట మధ్యాహ్నం అని స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం, ఇది పీరియడ్ ఆఫ్ టైం. సో డ్యూరింగ్ దేనికి వాడతారు? పీరియడ్ ఆఫ్ టైంకి వాడతారు, పాయింట్ ఆఫ్ టైంకి వాడరు. డ్యూరింగ్ అనేది ఒక డ్యూరింగ్ 6 PM అని ఎప్పుడు అనకూడదు. డ్యూరింగ్ ద మార్నింగ్ అనొచ్చు, డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మే అనొచ్చు, మే నెలలో అదొక పీరియడ్ ఆఫ్ టైం అలా అనొచ్చు. అంతేగాని డ్యూరింగ్ ఎప్పుడు కూడా పాయింట్ ఆఫ్ టైంకి మనం వాడం. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. షీ వాజ్ రీడింగ్ డ్యూరింగ్ ద మీటింగ్, అంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు, మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు షీ వాజ్ రీడింగ్. అలాగే వి ట్రావెల్ టు జపాన్ డ్యూరింగ్ ద సమ్మర్, సమ్మర్ టైంలో. సో హీ స్లీపింగ్ డ్యూరింగ్ ద క్లాస్, అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు వాడు నిద్రపోతున్నాడు, క్లాస్ జరుగుతున్నప్పుడు నిద్రపోతున్నాడు, ఇదే రాశారు కింద. హీ ఫెల్ ఎ స్లీప్ డ్యూరింగ్ ద మూవీ, మూవీ చూస్తున్నప్పుడే నిద్రలోకి జారుకుంది. హీ ఫెల్ ఎ స్లీప్ డ్యూరింగ్ ద మూవీ. షీ వాజ్ రీడింగ్ ఇన్ ద మీటింగ్ అని కాకుండా డ్యూరింగ్ ద మీటింగ్. మీటింగ్ లో చదువుతుంది అనొచ్చు, అనకూడదని కాదు, బట్ మనం అనుకున్న సెన్స్ రాదు. మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, డ్యూరింగ్ ద మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, మీటింగ్ లో అనే కంటే కూడా మీటింగ్ జరుగుతున్నప్పుడు అన్నప్పుడు అనేది మనకి బెటర్ మీనింగ్ అనేది వస్తుంది. క్లియర్ కదా? ఆన్లైన్ క్లియర్? గురునాథ్, సుమా, వినిపిస్తుందా? ఓకే, నెక్స్ట్ చూడండి. అబోవ్, ఓవర్. అబోవ్ ఎక్కడ వాడాలి, ఓవర్ ఎక్కడ వాడాలి? అబోవ్, ఓవర్ రెండు కూడా మీద అన్నట్టు మీనింగ్ వస్తుంది, బట్ ఎక్కడ అబోవ్ వాడాలి, ఎక్కడ ఓవర్ వాడాలి చూడండి. యూజ్ అబోవ్ వెన్ వన్ థింగ్ ఈస్ హయ్యర్ దాన్ అనదర్ విత్ నో కాంటాక్ట్. అంటే కాంటాక్ట్ లేకుండా, టచ్ అవ్వకుండా ఒక దాని మీద ఇంకోటి ఉంది అని చెప్పడానికి. ఇలా టచ్ అయితే అబోవ్ అనకూడదు, టచ్ అవ్వకుండా అని అప్పుడు అబోవ్ వాడాలి. ద కాటేజ్ ఈజ్ అబౌవ్ ద విలేజ్. విలేజ్ ఉంది, విలేజ్ కంటే ఎక్కువ ఎత్తులో కాటేజ్ ఉందని అర్థం. అంటే విలేజ్ మీద ఉందని కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ చైర్ పైన పెట్టాను. యూ కాంట్ సే దిస్ సెల్ ఫోన్ ఈజ్ అబౌవ్ చైర్. ఆన్ చైర్ అనాలి, ఎందుకంటే టచ్ అవుతుంది. ఈ మొబైల్ అనేది చైర్ టచ్ అవుతుంది, టచ్ అవుతున్నప్పుడు అబౌవ్ వాడకూడదు, ఆన్. సో యూ కెన్ సే నో దిస్ పెన్ ఈజ్ అబౌవ్ ద చైర్. టచ్ అవ్వట్లేదు, దాని మీద ఉంది, టచ్ అవ్వట్లేదు, అలాంటప్పుడు అబౌవ్. ఓకేనా? అబౌవ్ అనేది వాడతాం. మోస్ట్ ఆఫ్ ద రేస్ ఈజ్ 500 meters అబౌవ్ ద సీ లెవెల్. మోస్ట్ ఆఫ్ ద రేస్, ఈ రేస్ అంతా కూడా 500 మీటర్లు అబౌవ్ సీ లెవెల్. సీ లెవెల్ కి 500 మీటర్లు అబౌవ్. మీకు చెప్తారు అవర్ ప్లేస్ ఈజ్ 1000 meters అబౌవ్ సీ లెవెల్ అంటారు, సీ లెవెల్ కి అంత ఎత్తులో ఉంది అని. అలాగే టాకింగ్ అబౌట్ టెంపరేచర్ కంపేర్ టు 0 ఆర్ యావరేజ్. టెంపరేచర్ మాట్లాడినప్పుడు కూడా అబౌవ్ వాడతాం. ఇట్ వాజ్ 3 degrees అబౌవ్ 0. ఇట్ వాజ్ 3 degrees అబౌవ్ 0. ద టెంపరేచర్ ఈజ్
అబౌవ్ యావరేజ్, యావరేజ్ కంటే మీద, యావరేజ్ కంటే మీద అని అర్థం. క్లియర్ కదా? రెండు సందర్భాలు చెప్పాను మీకు. టెంపరేచర్ గురించి మాట్లాడినప్పుడు అబౌవ్ వాడతాము, అలాగే టచ్ కాకుండా పైన ఉంది అని చెప్పడానికి కూడా మనం అబౌవ్ అనేది వాడతాం. నౌ ఓవర్ ఎప్పుడు వాడతారు? వన్ థింగ్ కవర్స్ ఆర్ టచెస్ అనదర్. ఓవర్ ఎప్పుడు వాడాలి? దాన్ని కవర్ చేసినప్పుడు, టచ్ చేసినప్పుడు ఓవర్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వి ప్లేస్డ్ ఎ కవర్ ఓవర్ ద కార్. కారు మీద కవర్ వేసాము, ఆ కవర్ కార్ని టచ్ చేస్తుంది. కప్పడం అనేటప్పుడు ఓవర్ వాడచ్చు, టచ్ చేసేటప్పుడు వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పుట్ ఏ బ్లాంకెట్ ఓవర్ హెర్. దాని మీద ఒక దుప్పటి వేయు, ఆ దుప్పటి టచ్ చేస్తుంది నేను. అబౌవ్ హెర్ అంటే టచ్ చేయకుండా పైన ఎక్కడో పెట్టడం అనమాట, అది కాదు. ఓవర్ అంటే తన మీద. పోర్ క్రీమ్ ఓవర్ ద టార్ట్, ఫుడ్ ఐటమ్ అనమాట. దీని మీద క్రీమ్ వేయండి, అలాగనమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ మీద కొందరు సాస్, చాక్లెట్ సాస్ వేసుకుంటారు. పోర్ చాక్లెట్ సాస్ ఓవర్ ఐస్ క్రీమ్. ఓవర్ టచ్ అవుతూ పైన ఉండడం, టచ్ అవుతూ పైన ఉండడం. అలాగే మూవ్ అక్రాస్. ఫర్ ఎగ్జాంపుల్, పక్షులు పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, అబౌవ్ అనకూడదు, అక్కడ మూవ్ చేస్తున్నాయి. సో దే ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద విలేజ్. చూడండి, ద ప్లేన్, ఎయిర్ప్లేన్, ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సిటీ. అంటే సిటీ టచ్ అవ్వట్లేదు ఇక్కడ, కానీ మూమెంట్ లో ఉన్నాయి. మూమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఓవర్ వాడాలి, అబౌవ్ వాడకూడదు. ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబౌవ్ సిటీ అనకూడదు, మూమెంట్ లో ఉంది కాబట్టి ఓవర్ వాడు. ఫ్లయింగ్ ఓవర్ ద సిటీ. మూమెంట్ లో ఉంటే ఓవర్, మూమెంట్ లేకుండా పైన ఉంది అంటే అబౌవ్. మూమెంట్ లేకపోతే అబౌవ్, మూమెంట్ ఉంటే ఓవర్. అలాగే టచ్ అయితే ఓవర్, టచ్ అవ్వకపోతే అబౌవ్. అవి గుర్తుపెట్టుకుంది. అలాగే నెంబర్స్, ఏజ్, వెయిట్, క్వాంటిటీ, వీటన్నిటికీ కూడా మనం ఓవర్ వాడతాం, అబౌవ్ వాడడం. ఓవర్ 100 పీపుల్ కంప్లైంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక సునామీ వచ్చింది అనుకోండి, ఓవర్ 150 పీపుల్ డైడ్ అంటారు. అబౌవ్ 150 అనం. పీపుల్ కి ఓవర్ వాడాలి. అలాగే నెంబర్స్ కి, ఏజ్, హీఈస్ ఓవర్ 60 years old. యు వెయ్ ఓవర్ 100 kg. నువ్వు 100 kg పైన ఉన్నావు, నువ్వు 100 kg పైన ఉన్నావు. ఇలాంటి సందర్భాల్లో మనం ఓవర్ అనేది వాడతాం. ఇలాంటి సందర్భాల్లో మనం ఓవర్ వాడతాం. ఇప్పుడు కొన్ని మిస్టేక్స్ ఇచ్చాను, చూడండి. కొన్ని కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. ఓవర్ ద విలేజ్ అనొచ్చా, అబౌవ్ ద విలేజ్? అంటే ఒకటి సిటీ విలేజ్ కన్నా ఎక్కువ ఎత్తులో ఉంది అని చెప్పాలంటే అబౌవ్ వాడాలి. ఎక్కువ ఎత్తులోంచి వెళ్ళిపోతుంది అన్నా, లేదా సిటీని కప్పుతోంది అన్నా, అప్పుడు ఓవర్ వాడాలి. అబౌవ్ 100 పీపుల్ అనొచ్చా, అనకూడదు, ఓవర్ అన్నాను. బ్లాంకెట్ అబౌవ్ హెర్ అనొచ్చా, ఓవర్ హెర్ అన్నాను. సందర్భాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అండర్ వర్సెస్ బిలో, వెరీ ఇంట్రెస్టింగ్. అండర్ అన్న కిందే, బిలో అన్న కిందే కదా అనిపిస్తుంది మనకి, కానీ అండర్ కి బిలోకి డిఫరెన్స్ ఏంటి, ఏది ఎక్కడ వాడాలి, కన్ఫ్యూజ్ అవుతాము. అందుకే పెట్టాను ఇవన్నీ. అండర్ ఎప్పుడు వాడాలంటే, when something is directly beneath and often touching or covered. దాన్ని టచ్ అవుతూ లేదా డైరెక్ట్ గా దాని కింద ఉంది అన్నప్పుడు అండర్ వాడాలి. ద షూస్ ఆర్ అండర్ ద బెడ్, అంటే బెడ్ కిందే ఉన్నాయి. షూస్ ఎక్కడ ఉన్నాయి? అండర్ ద బెడ్, బెడ్ కింద. షీ సాట్ అండర్ ద ట్రీ, చెట్టు కింద తను కూర్చుంది. తను చెట్టు కింద కూర్చుంది. షీ సాట్ అండర్ ద ట్రీ, చెట్టు. సాట్ అంటే సిట్ కి పాస్ట్ టెన్స్, సిట్ కి పాస్ట్ టెన్స్, కూర్చుంది పాస్ట్ టెన్స్. షీ సాట్ అండర్ ద ట్రీ. అలాగే దేర్ ఈస్ మూమెంట్ ఆర్ సపోర్ట్ ఫ్రమ్ బిలో, కింద నుంచి మూమెంట్ ఉన్నప్పుడు కూడా అండర్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద బాల్ రోల్డ్ అండర్ ద టేబుల్, టేబుల్ కింద రోల్ అయ్యింది, కదిలింది. హీ హెల్డ్ అన్ అంబ్రెల్లా అండర్ ద ట్రైన్, రైన్ కింద అంబ్రెల్లా పట్టుకున్నాడు. సపోర్ట్, సపోర్ట్ కోసం కూడా మనం అండర్ వాడతాం, అండర్ ద రైన్. అలాగే చట్టాలు, లాస్, కంట్రోల్, ఏజ్, ప్రెషర్, లిమిట్స్, ఇట్లాంటి వాటికి కూడా మనం అండర్ వాడచ్చు. అండర్ ద లా దిస్ ఈజ్ ఇల్లీగల్, చట్ట ప్రకారం ఇది ఇల్లీగల్.
చిల్డ్రన్ అండర్ 5 ట్రావెల్ ఫ్రీ. 5 సంవత్సరాల లోపు పిల్లలు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. హీ పర్ఫార్మ్డ్ వెల్ అండర్ ప్రెషర్. ప్రెషర్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు. సో ప్రెషర్ కి లిమిట్స్, ఏజ్ ఇట్లాంటప్పుడు మనం అండర్ అనేది వాడతాం. మరి బిలో ఎప్పుడు వాడతాము చూడండి కింద. వెన్ డు వి యూస్ బిలో? యూస్ బిలో వెన్ సంథింగ్ ఈజ్ ఎట్ ఎ లోవర్ లెవెల్ బట్ నాట్ నెసెసరీలీ టచింగ్. కింద ఉంది కానీ టచ్ అవ్వట్లేదు. ద వ్యాలీ లైస్ బిలో ద మౌంటైన్. ఓకే, అబౌవ్, బిలో. మౌంటైన్ పైన ఉంది, మౌంటైన్ కింద ఉంది. వ్యాలీ ఎక్కడ ఉంది? మౌంటైన్ కింద. ఇక్కడ టచింగ్ లేదు కానీ దానికంటే ఇది కింద ఉందని చెప్పడం. ద టెంపరేచర్ ఈజ్ బిలో ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ కంటే బిలో. 0 degrees కంటే తక్కువ ఉంది, ఫ్రీజ్ అంత తక్కువ ఉంది అని చెప్పడానికి మనం వాడతాం. అలాగే మెజర్మెంట్స్, స్టేటస్, రైటింగ్ లో సీ ద గ్రాఫ్ బిలో. కింద ఉన్న గ్రాఫ్ చూడు. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ బిలో యావరేజ్. అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్. యావరేజ్ కి, మెజర్మెంట్ కి అక్కడ అబోవ్ వాడతాము, పైన అయితే కింద దానికి బిలో వాడతాం. బిలో. సో దీంట్లో కొంచెం ఎక్కువ ఇచ్చాను మీకు కామన్ మిస్టేక్స్ చూడండి. ద టెంపరేచర్స్ వర్ అండర్ 0. ఏమనాలి? బిలో 0. టెంపరేచర్కి ఏం చెప్పాను? బిలో. అండర్ వాడకూడదు, బిలో వాడాలి. హిజ్ మార్క్స్ వర్ అండర్ యావరేజా? నో, బిలో యావరేజ్. అలాగే ద కామెంట్ ఈజ్ అండర్ ద చార్ట్. నో, బిలో ద చార్ట్. రైటింగ్ లో అని చెప్పాను. గ్రాఫ్లు, సీ ద గ్రాఫ్ బిలో. కింద గ్రాఫ్ చూడండి, అండర్ అండర్ అనకూడదు, బిలో అనాలి. ఓకే. సబ్మరైన్ వెంట్ బిలో ద సర్ఫేస్. వెంట్ అండర్ ద సర్ఫేస్. ఇక్కడ బిలో కాదు, ఇక్కడ సర్ఫేస్ కంటే కిందకి వెళ్ళింది అన్నప్పుడు. యూజ్ అండర్ వెన్ గోయింగ్ బినీత్ ఎ సర్ఫేస్. విత్ మూమెంట్ సర్ఫేస్ కంటే కిందకి వెళ్తుంది అని చెప్పినప్పుడు మనం అండర్ వాడాలి. చెప్పాను కదా, విత్ మూమెంట్ అండర్. మూమెంట్ తో కిందకి వెళ్తుంది. ద బాల్ రోల్డ్ అండర్ ద టేబుల్ అన్నాం. బాల్ రోల్డ్ అండర్ ద టేబుల్ అన్నట్టు. సో సబ్మరైన్ వెంట్ అండర్ ది సర్ఫేస్. సర్ఫేస్ కిందకి వెళ్ళింది. వెళ్ళిందంటే కదులుతుంది కదా, కదలకుండా వెళ్ళదు కదా. దట్ చైల్డ్ ఈజ్ బిలో అనకూడదు, అండర్ 10 years ఓల్డ్ అనాలి. ఏజ్ తో అండర్. ఏజ్, మెజర్మెంట్స్ చూసుకోవాలి మీరు, దేనికి ఏది అనేది మనం చూసుకొని వెళ్ళాలి. అంతేనా? ఏజ్ తో ఏం చెప్పాను? రైటింగ్, మెజర్మెంట్, స్టేటస్ కి బిలో. లాస్, కంట్రోల్, ఏజ్, ప్రెషర్, లిమిట్స్ కి అండర్. చూసుకోవాలంటే అలవాటు, ప్రాక్టీస్ చేస్తే గుర్తొస్తాయి. మల్టిపుల్ టైమ్స్ మీరు చదివి ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు గుర్తుండిపోతాయి. అది అలా చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఇంకా ఇచ్చాను చూడండి. ద డాగ్ ఈజ్ స్లీపింగ్ బిలో ద టేబుల్. అండర్ ద టేబుల్. టేబుల్ కింద, ఎగ్జాక్ట్ కింద అన్నప్పుడు బిలో కన్నా అండర్ వాడాలని చెప్పాను. ఫిజికల్లీ బినీత్, ఫిజికల్ గా టచ్ అవుతూ ఎగ్జాక్ట్ గా దాని కింద ఉంది అని చెప్పేటప్పుడు మనం అండర్ వాడాలి. అలాగే హీఈస్ వర్కింగ్ బిలో ప్రెషర్ కాదు, అండర్ ప్రెషర్. ప్రెషర్కి ఏం చెప్పాను? అండర్ ప్రెషర్. ప్రెషరు, స్ట్రెస్ కండిషన్స్, అండర్ స్ట్రిక్ట్ కండిషన్స్. హీఈస్ వర్కింగ్ ఇన్ డిఫికల్ట్ కండిషన్స్. ద వర్కింగ్ అండర్ డిఫికల్ట్ కండిషన్స్, అండర్ స్ట్రిక్ట్ కండిషన్స్. ఇట్లా మనం వాడతాం. సో కాంటాక్ట్, కవరింగ్, లాస్, ఏజ్, ప్రెషర్ కి అండర్, లెవెల్, మెజర్మెంట్, స్టాండర్డ్స్, రైటింగ్ కి బిలో. ఇవి మీకు ప్రాక్టీసే. విత్ ప్రాక్టీస్ మీకు గుర్తొస్తాయి. చేసే కొద్దీ గుర్తొస్తుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు. సో అందుకే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ చూడాలి. దట్ ఈస్ హౌ యూ విల్ రిమెంబర్. ఇంకా ఇచ్చాను చూడండి. ద డాగ్ ఈజ్ స్లీపింగ్ బిలో ద టేబుల్. రిపీట్ అయినట్టుంది కదా, రిపీట్ అయింది, స్లైడ్ రిపీట్ అయింది. నెక్స్ట్ టు, TO2. టు అనేది ఒక ప్రిపోజిషన్. ఎప్పుడు వాడతాం? ఇండికేటింగ్ డైరెక్షన్ ఆర్ డెస్టినేషన్. షీఈస్ గోయింగ్ టు స్కూల్. తను స్కూల్కి వెళ్తోంది, స్కూల్కి. సెండ్ దిస్ లెటర్ టు హిమ్. అతనికి. సో డెస్టినేషన్ కానీ డైరెక్షన్ కానీ.
ఇండికేట్ చేయడం అంటే దాన్ని ఇండికేటింగ్ డైరెక్షన్, డెస్టినేషన్ కానీ డైరెక్షన్ కానీ దాని గురించి చెప్పడానికి, దాని గురించి ఇండికేట్ చేయడానికి, దాని గురించి చెప్పడానికి, దాన్ని గుర్తించడానికి వాడతాం. షోయింగ్ టైమ్ అప్ టు ఏ సర్టెన్ పాయింట్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ వరకు అని చెప్పడానికి. ద మీటింగ్ లాస్టెడ్ ఫ్రమ్ 2 PM to 4 PM, రెండింటి మధ్య, 2 నుంచి 3 వరకు. క్వార్టర్ టు 5 అంటే 5కి ఒక క్వార్టర్ తక్కువని అంటే 4:45. అలాగే లిమిట్ ఎక్స్టెంట్ ఇండికేట్ చేయడానికి కూడా ద వాటర్ రోజ్ టు 5 feet, వాటర్ 5 feet లెవెల్ వరకు, ఒక లెవెల్ వరకు, ఒక ఎక్స్టెంట్ వరకు రైజ్ అయ్యింది. ప్రైసెస్ వెంట్ అప్ టు $100, ధరలు $100 వరకు పెరిగాయి. అలాగే రిలేషన్షిప్ కనెక్షన్ కూడా వాడతాం. హీఈస్ మ్యారీడ్ టు మై కజిన్, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, నేను టీ కన్నా కాఫీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇలా రిలేషన్షిప్ కానీ కంపారిజన్ కానీ అలాంటి వాడికి కూడా మనం టు వాడతాం. డిఫరెంట్ కాంటెక్స్ట్. ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏదంటే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ లో చాలా ఉంటాయి, వాటన్నింటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో మల్టిపుల్ టైమ్స్ మీరు చదవడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. అలాగే బిఫోర్ ఏ వర్బ్, ఒక వర్బ్ ముందు కూడా మనం ఎప్పుడు వాడతాం? ఇన్ఫినిటివ్ ఫామ్ లో. ఐ వాంట్ టు ఈట్, 2 + ఈట్, ఇలాగా 2 + 2 తర్వాత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వీ విల్ హ్యావ్ బేర్ ఇన్ఫినిటివ్. బేర్ అంటే అర్థం ఏంటమ్మా? బేస్ ఫామ్ లోనే ఉంటుంది, అంటే దాని పక్కన ఎస్ కూడా రాదు. షీ లైక్స్ టు రీడ్స్ అనకూడదు, లైక్స్ టు రీడ్ అంతే. దాని పక్కన పాస్ట్ టెన్స్ రాదు, లైక్స్ టు రెడ్ అని రాదు, రీడ్. ఎప్పుడు కూడా బేస్ ఫామ్ లోనే వస్తుంది. అలాంటప్పుడు మనం వాడతాం. అలాగే పర్పస్ ఆర్ ఇంటెన్షన్ ఇండికేట్ చేయడానికి కూడా వాడతారు. హీ కేమ్ హియర్ టు హెల్ప్, ఫలానా పర్పస్ కోసం ఎందుకు వచ్చాడు? హెల్ప్ చేయడానికి. హీ కేమ్ హియర్ టు హెల్ప్ us, హెల్ప్ చేయడానికి వచ్చాడు. దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ టు కట్ వుడ్, ఈ టూల్ దేనికి వాడతారు? టు కట్ వుడ్, వుడ్ ని కట్ చేయడానికి వాడతారు, వుడ్ ని కట్ చేయడానికి వాడతారు. అలాగే కంపారిజన్స్. ఐ ప్రిఫర్ యాపిల్స్ టు ఆరెంజెస్, షీ సుపీరియర్ టు హెర్ క్లాస్మేట్స్, అలా క్లాస్మేట్స్ కంటే తిను సుపీరియర్ అని చెప్పడానికి. అలాగే ఆరెంజెస్ కంటే నేను యాపిల్స్ ని ప్రిఫర్ చేస్తాను అని చెప్పడానికి కూడా మనం దీన్ని వాడతాం. అంటే కంపారిజన్స్ కి వాడతాము, పర్పస్ కి వాడతాము, ఒక వర్బ్ ముందు ఇన్ఫినిటివ్ ఫామ్ లో వాడతాం, డైరెక్షన్ ఇండికేట్ చేయడానికి, డెస్టినేషన్ ఇండికేట్ చేయడానికి కూడా వాడతాం. అలాగే రిలేషన్షిప్ కనెక్షన్, లిమిట్ ఆర్ ఎక్స్టెంట్, డిఫరెంట్ కాంటెక్స్ట్ లో మనం దీన్ని వాడతాం. సో మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇది అలవాటు అవుతుంది. సో అవాయిడ్ సర్టన్ మిస్టేక్స్ విత్ టు. చూడండి, జనరల్ గా చాలా మంది పర్పస్ ఇండికేట్ చేయడానికి ఫర్ బదులు టు వాడతారు. టు వాడచ్చు, ఐ కేమ్ హియర్ టు హెల్ప్, అది ఒక కాంటెక్స్ట్. కానీ పర్పస్ కి ఫర్ కూడా వాడచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ దిస్ గిఫ్ట్ ఫర్ యూ, నీ కోసం. ఐ బాట్ దిస్ గిఫ్ట్ ఫర్ యూ అంటే అర్థం ఏంటి? నేను నీ కోసం తీసుకొచ్చాను. అప్పుడు ఫర్ వాడాలి, టు వాడకూడదు. ఐ గేవ్ దిస్ గిఫ్ట్ టు యూ, నేను ఈ గిఫ్ట్ నీకు ఇచ్చాను. నీకు ఇచ్చానన్నప్పుడు టు పెడతాం, కానీ నీ కోసం తెచ్చానన్నప్పుడు ఫర్ పెడతాం. అలాగే ఐ కేమ్ హియర్ టు హెల్ప్, అక్కడ ఫర్ కాదు. ఇక్కడ చూడండి, 2 ఇంపార్టెంటే. ఈ రెండింటికి మీనింగ్ చూసుకోండి. ఐ కేమ్ హియర్, ఓకే, టు హెల్ప్, ఫర్ హెల్ప్, 2 కరెక్టే, కానీ మీనింగ్ వేరు. ఐ కేమ్ హియర్ టు హెల్ప్ అంటే హెల్ప్ చెయ్యడానికి వచ్చాను, హెల్ప్ చేయడానికి వచ్చాను. ఐ కేమ్ హియర్ హెల్ప్ అంటే, ఫర్ హెల్ప్ అంటే హెల్ప్ కోసం వచ్చాను, సహాయాన్ని అర్థించి వచ్చాను. నాకు అవసరం ఉంది, నాకు హెల్ప్ కావాలి, అందుకే ఇక్కడికి వచ్చాను, మీరు చేస్తారని, మీ దగ్గరికి మీరు హెల్ప్ చేస్తారని వచ్చానంటే ఐ కేమ్ హియర్ ఫర్ హెల్ప్. నేను మీకేదో అవసరం ఉందని నాకు అర్థమైంది, అందుకు మీ సాయం చేయడం కోసం నేను వచ్చానంటే ఐ కేమ్ హియర్ టు హెల్ప్. ఐ కేమ్ హియర్ టు హెల్ప్. మీకు సాయం చేయడానికి వచ్చారంటే కేమ్ హియర్ టు హెల్ప్. సాయం కోసం వచ్చారంటే కేమ్ హియర్ ఫర్ హెల్ప్. సో తప్పు ఒప్పని కాదు, మీరు సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. మీకు ఇచ్చిన క్వశ్చన్ లో, కాంటెక్స్ట్ లో నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చావు అనుకుంటే టు హెల్ప్ పెట్టాలి, హెల్ప్ కోసం వచ్చావు అనుకుంటే ఫర్ హెల్ప్ పెట్టాలి. ఇప్పుడు ఐ బాట్ దిస్ గిఫ్ట్, ఇప్పుడు నేను గిఫ్ట్ తెచ్చాను, ఎవరి కోసం తెచ్చాను? ఫర్ యూ, అప్పుడు ఫర్ యూ, నీ కోసం తెచ్చాను. టు యూ అంటే మీనింగ్ లేదు, అప్పుడు టు యూ అంటే ఏం పెట్టాలి? ఐ గేవ్ దిస్ గిఫ్ట్ టు యూ, ఇచ్చాను.
టు డెస్టినేషన్ చెప్పాను కదా, డెస్టినేషన్ ఇండికేట్ చేయడానికి పలానా వాళ్ళకి ఐ గేవ్ దిస్ గిఫ్ట్ టు యూ అనొచ్చు. కానీ ఫర్ యూ ఎప్పుడు వాడతామో నీ కోసం, అప్పుడు మనం ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్నిసార్లు ఇన్ఫినిటివ్ ముందు టు ఒమిట్ చేస్తూ ఉంటారు. లైక్ షీ వాంట్స్ ఈట్ కాదు, షీ వాంట్స్ టు ఈట్. కొన్ని వర్బ్స్ తర్వాత మనకి ఇన్ఫినిటివ్ ఫామ్ వస్తుంది. షీ వాంట్స్ టు ఈట్ అంటాం, షీ వాంట్స్ ఈట్ అనకూడదు. ఆ టూ పెట్టకపోతే మీనింగ్ ఉండదు. అలాగే కొన్ని వర్బ్స్ తర్వాత అసలు టూ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, హీ సజెస్టెడ్ టు గో ఎర్లీ అనకూడదు, హీ సజెస్టెడ్ గోయింగ్ ఎర్లీ. ఇప్పుడు సజెస్ట్ అనే వర్బ్ ఏదైతే ఉందో, సజెస్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ రాదు, ఇది రూల్. సజెస్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ అనేది రాదు. మరి ఏమొస్తుంది? జెరెండ్ రావచ్చు. జెరెండ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్, అది రావచ్చు, కానీ టు ఇన్ఫినిటివ్ రాదు. సో సజెస్ట్ తర్వాత మీకు టు ఇన్ఫినిటివ్ వస్తే అది ఎర్రర్ అయిపోతుంది. సజెస్ట్ తర్వాత ఏమేమి రావచ్చు అని చెప్పి సెపరేట్ రూల్ కింద పెడతాను. సజెస్ట్ అంటే కొన్ని వర్బ్స్ పక్కనే టూ రాదు, అలాంటి వాటిని కొన్ని రూల్స్ కింద మనం పెట్టుకుందాం. ఎలా రాయాలి? హీ సజెస్టెడ్ గోయింగ్ ఎర్లీ, సో గోయింగ్ అనేది అక్కడ జెరెండ్, అలా రాయొచ్చు. అలాగే కొన్నిసార్లు ఇన్ టు బదులు ఆన్ టు బదులు టూ వాడేస్తూ ఉంటారు. ఇన్ టు ఆన్ టు బదులు టూ వాడేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, షీ జంప్డ్ ఇన్ టు ద పూల్ అనాలి, అంటే పూల్ లోకి, పూల్ లోపలికి జంప్ చేశారు, అక్కడ టూ రాయకూడదు. షీ జంప్డ్ టు ద పూల్ అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ద కార్ ర్యామ్డ్ ఇన్ టు ద రూమ్, రూమ్ లోకి వచ్చేసింది, ర్యామ్డ్ టు అని రాయకూడదు, ఇన్ టు లోపలికి, లోపలికి అన్నప్పుడు ఇన్ టు, అంటే ఒక డైరెక్షన్ లో లోపలికి వచ్చేసింది అన్నప్పుడు ఇన్ టు రాస్తాం, టూ రాయకూడదు. అలాగే కొన్నిసార్లు ఆఫ్ పెట్టాల్సిన చోట ఇన్ టూ పెట్టేస్తారు. షీఈస్ ప్రౌడ్ ఆఫ్ హెర్ సన్ అంటాం, ప్రౌడ్ టు కాదు, ప్రౌడ్ ఆఫ్. షీఈస్ ప్రౌడ్ ఆఫ్ హెర్ సన్, తన సన్ చూసి తను గర్వపడుతోంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటాం. ఎవరైనా బాగా పర్ఫామ్ చేశారు అనుకోండి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను అని అర్థం. ప్రౌడ్ టు అని అనకూడదు. క్లియర్ కదా? ఓకే, సో ఇక్కడికి మనకి సెట్ 10 అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో విల్ లుక్ ఎట్ సెట్ 11.